భారత్ శ్రీలంకల మధ్య తొలి వన్డే టైగా ముగిసిన విషయం మనకు తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఇక చేజింగ్కు దిగిన టీమిండియా జట్టు కూడా సరిగ్గా 230 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే తొలి వన్డేలో మాత్రం మ్యాచ్ టై అయినా కూడా మ్యాచ్ ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్ పెట్టలేదు. అసలు సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. దీని గురించి ఆరాధిస్తున్నారు. అందుకు కారణం ఏమిటంటే ఐసీసీ రూల్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్లో మ్యాచ్ రద్దయితే దాన్ని టైగా భావిస్తారు. సూపర్ ఓవర్ నిర్వహించరు. కానీ టీ20 మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అలాగే ఐసీసీ టోర్నమెంట్స్, ఆసియా కప్, ముక్కోనప్ సిరీస్ వన్డే ఫార్మాట్లో జరిగిన వాటిలో టై అయిన మ్యాచ్లకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు. ఈ తొలి ఓడిఐ మ్యాచ్ కేవలం భారత్ శ్రీలంక మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్లో భాగమే కనుక సూపర్ ఓవర్ నిర్వహించలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.